నా పేరు బాసుబైన ప్రదీప్ యాదవ్, మానకొండూరు విలేజ్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోకల్ క్యాండిడేట్స్ కాదు. ఒక బీజేపీ పార్టీ తరఫున ఆరపల్లి మోహన్ గారు లోకల్ క్యాండిడేటు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఆరపల్లి మోహన్ గారి నాయకత్వంలో మా కార్యకర్తలు అభిమానులు అందరూ ఇక్కడ మానకొండూరులో జెండా ఎగరేస్తారు. నా పేరు కొండ సురేష్, మానకొండూరు. ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీగా ఆరపల్లి మోహన్ గారికి పట్టం కడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 11న ఎస్సీ వర్గీకరణకు చేయబోతున్నారు. దానికి అందరు కలిసి దళితులందరూ కలిసి ఆరపల్లి మోహన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అందరం కలిసి ఒక మూటిగా ఉన్నాం. బీఆర్ఎస్ ఈసారి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి వాళ్ళు ఎంత హోరహోరి ఉన్నా కూడా ఈరోజు ఎస్సీలంతా ఒకటే మూటిగా ఉండి ఆరపల్లి మోహన్ గారికి మానకొండూరు పట్టం కట్టుపోతున్నాం. నా పేరు మీసరమణయ్య, మాది మానకొండూరు మండలం నియోజకవర్గము. ఇక్కడ బీఆర్ఎస్ మారిన కాడ నుండి ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామ పంచాయతీలు అన్ని విధాలుగా డెవలప్ అవుతున్నాయి. ఉచిత బియ్యము 2 సంవత్సరాల అంతకుముందు 2 ఇయర్స్ అప్పటి ఇచ్చినారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నారు. అన్ని విధాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అందరూ బీజేపీ తరఫున ఎన్నుకుంటున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? ఆరపల్లి మోహన్ గారికి పూర్తి మద్దతు ఉన్నది. ఆయన ఎందుకు గెలిపిస్తున్నారు? అంతకుముందు ఎమ్మెల్యేగాను ఆరపల్లి ప్రభుత్వ విప్పు జడ్పీ చైర్మన్గా చేసిన అనుభవాలతోటి అతను వచ్చినందుకు ప్రజల ఆనందోత్సవాలతో అతనికే మద్దతు ఇస్తున్నారు. నా పేరు వచ్చి బొమ్మెల్ల వరప్రసాద్ రెడ్డి, మానకొండూరు ప్రాపర్ అండి. మానకొండూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరపల్లి మోహన్ అన్న ఈ నియోజకవర్గం లోపల గత 15 నుండి 20 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని గ్రామాన పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, మళ్ళీ తను జిల్లా జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, విప్పుగా ఎన్నో సేవలు అందించిండు. ఆ అనుభవము ప్రజ్ఞాశాలి. మరి ఈరోజు బీజేపీకి వచ్చిన తర్వాత కార్యకర్తలు, జనాలు, నియోజకవర్గంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ బండి సంజయ్ గారు, ఈటల గారు వారి అభివృద్ధిని, బీజేపీకి ఉన్న పేరును, ప్రతిష్టలను ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే రసమై బీఆర్ఎస్ అభ్యర్థి స్థానికేతరుడు, కవ్వంపల్లి స్థానికేతరుడు, వీళ్ళని విశ్వసించే పరిస్థితిలో మా నియోజకవర్గంలోని ప్రజలు లేరు. అందుకే బీజేపీకి మోహన్ అన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడని మేము నమ్మకంగా చెప్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకు గెలిపించాలి అంటే ఆయన గతంలో జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ స్కూళ్ళు తీసుకొచ్చిండు, వాటర్ ప్లాంట్లు తీసుకొచ్చిండు, రోడ్లు వేపించిండు. ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి నోట్లో నాలికగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చేసిన అభివృద్ధిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. అందుకే ఈసారి ఖచ్చితంగా అనుభవం ఉన్న మోహన్ అన్నను ఓటేసి గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ విశ్వసిస్తున్నారు. మా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ నుండి బీజేపీ విజయకేతనం ఎగిరేస్తుంది. ఖచ్చితంగా మోహన్ అన్న గెలుస్తున్నాడు.